never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take. సెకండ్స్ అయినా కానీ ఆన్ టైంకి వచ్చే ఐఎమ్ హ్యాపీ రైట్ నౌ. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ నుంచి అయితే మనం వనజంగి వెళ్ళిపోతున్నాం. అర్జెంట్గా సిగ్నల్ కోసం వెయిటింగ్ అనమాట. ఫోన్ చేస్తే మనోడికి అసలు పొజిషన్ ఏంటి అన్న తెలుస్తుంది. కుమార్ ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడాడు. చెప్పాను కదా ప్రొపెలర్స్ ఉన్నాయని చెప్పేసి మధ్యలపాలెం దగ్గర ఉన్నాయి, అవి వెళ్ళి తీసుకురావాలన్నమాట. అమౌంట్ వేస్తాను ఇక్కడ నుంచి నేను. ఏంటో ఈ కష్టాలు మాకు. వాళ్ళ ఫ్రెండ్ అసలు ఉన్నాడో లేడో ఏంటో ఏం అర్థం కావట్లేదు. సిగ్నల్ వస్తే చాలు. ఇక్కడ ఏదో సిగ్నల్ పాయింట్ ఉంది కానీ బిఎస్ఎన్ఎల్ చెప్పానా బిఎస్ఎన్ఎల్ అని అక్కడే రాస్తాం డైరెక్ట్గా. నాకు ఏం అర్థం కావట్లేదు. ప్రొపెలర్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు, మన వాడేమో ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఏం చేయలేదు, ఏం అర్థం కావట్లేదు నాకు. కంటిన్యూస్గా ఫోన్స్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ 10 times చేసాం. ఇప్పటికి వచ్చి ఫోన్ ఆన్సర్ చేయట్లేదు అసలు. మొత్తం ఆఫ్ రోడింగ్ అబ్బా, ఆఫ్ రోడింగ్. ఎక్కడైనా ఆగి చైన్ స్ప్రే కొట్టుకోవాలి. ఇంకా చాలా బేభత్సంగా వస్తుంది అనమాట సౌండ్ అయితే. నవంబర్లోని డిసెంబర్లోని ఈ టైంలో అయితే కనుక భలే ఉంటుంది. వ్యూ అంతా కూడా ఫుల్ గ్రీనరీతో. ఈ డస్ట్ అంతా కూడా ఈ చెట్లు పట్టేస్తుంది. మామూలుగానే మనం అంతంత మాత్రం ఉంటాం, ఇంక ఇప్పుడైతే కనుక ఇంకా సూపర్ కలర్ వచ్చేస్తున్నాం అనమాట. బాబ్బా దుమ్మోయ్ ఏందిరయ్యా ఎంత దారుణంగా ఉంది. ఇంక ఈ రైడ్ నుంచి వెళ్ళిన వెంటనే టైర్స్ అన్న చేంజ్ చేసేయాలి, మొత్తానికి చచ్చిపోతాయి. ఇంకా నాయి మైనస్ ఏంటంటే ఇప్పుడు దీనికి ట్యూబులు కూడా ఆర్డర్ పెట్టుకోవాలి. నేను ట్యూబ్లెస్ టైర్స్ ఆర్డర్ పెట్టాను, నేను మార్పించేసుకున్నాం కదా. బాబ్బా ఏమిదా లొకేషను. అలా కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత సూపర్ ఉంది వ్యూ అయితే. అక్కడ చూడండి వ్యూ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా అలా వెళ్ళిపోవచ్చు. రోడ్ వేసిన తర్వాత అయితే ఒక రేంజ్లో ఉంటుంది రోడ్. ఇది పీక్స్ అనమాట, చాలా జాగ్రత్తగా రావాలి మీరు వచ్చినప్పుడు అయితే. చూడండి ఇదంతా ఎలా ఉందో, ఎంత లైట్స్ ఉన్నా ఏమున్నా కానీ చాలా రిస్కీ. రోడ్డు ఇలా వెళ్తే అసలు ఫ్రంట్ ఏం కనపడట్లేదు. డౌన్ ఉంటుంది, ఒకేసారి అప్ ఉంటుంది, మళ్ళీ వెంటనే డౌన్ వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడైనా. రోడ్డు ఏమన్నా కానీ ఎక్స్టెండ్ చేస్తున్నారో ఏంటో తెలియదు. మొత్తం బిల్డింగ్స్ అన్నీ కొట్టేశారు ఇక్కడ చాలా వరకు. ఇప్పటివరకు వచ్చిన ఊర్లో కూడా చాలా వరకు ఇలాగో ఉన్నాయి. ప్రస్తుతానికి జీ మాదుగుల అనే ఊర్లో ఉన్నాం మనం. టైం వచ్చేటప్పటికి 8:11 అయింది. ఇక్కడ పాడేరు దగ్గర ఉన్న పెట్రోల్ బంక్లో అయితే కనుక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంకా ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం. ప్రొప్లైనర్స్కి అయితే కనుక వెయిటింగ్ 9:30 పడతారంట ఇంకా రావడానికి. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా వనజంగి వ్యూ పాయింట్ దగ్గరలో అయితే కనుక స్టే చేస్తాం. ఇంకా ఎర్లీ మార్నింగే ఇంక ఎక్కేలాగా అది మ్యాటర్. ఓకే లెట్స్ గో. ఇంకా ఫుడ్ కోసం అయితే సర్చింగ్. ఇక్కడ పాడేరు ఊరు చూడడానికి చాలా చిన్నదనుకున్నా కానీ చాలా పెద్దదే. రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా చాలా పెద్దవి ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుడ్ అయితే తినేద్దాం అనుకుంటున్నాం. చెప్పేస్తాం మొగలై బిర్యానీ. ఫుడ్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే మనం ఒక చిన్న రివ్యూ అయితే తీసుకుందామా. ఫుడ్ టేస్ట్ అయితే సూపర్, కానీ ఫుడ్ క్వాంటిటీ అయితే కనుక చాలా తక్కువ వచ్చింది. అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే పని ఏం లేదు కాబట్టి మొబైల్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం ఇక్కడ. దానికోసం అని చెప్పేసి ఆగం, అంతకని ఇంకేం కాదు. ఫుడ్ అయితే కనుక టేస్ట్ చాలా బాగుంది అబ్బా, బట్ క్వాంటిటీ అయితేనే కొద్దిగా తక్కువ ఉంది, అంతకని ఇంకేం కాదు. ప్రైస్ ఎంత ఏంటి అన్నది చెప్తా బిల్ పే చేసేటప్పుడు. మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేస్తాం. రెస్టారెంట్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మనకి ప్రొప్లర్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి ఫోన్ చేస్తే జస్ట్ ఇప్పుడే వెళ్ళాలి. ఏంటన్నది చూద్దాం. బిల్ అంతేనండి 240. ఓకే స్కానర్. అతిథి రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఫుడ్ కూడా ఇది వచ్చేటప్పటికి అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. అంబేద్కర్ బొమ్మ నుంచి అలా కొంచెం ఫ్రంట్కి వస్తే అతిథి అని చెప్పేసి రైట్ సైడ్లో కనపడతారు అన్నమాట మీకు. ఫైనల్గా అయితే మన ప్రొప్లర్స్ వచ్చేసాయి. ఇంకా జస్ట్ ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఇంకా వెళ్ళి తీసుకోవడమే కదా. దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం. ఈ లోపల వస్తారన్నారు. తీసుకుని
లెట్స్ గో టు వనజంగి. సక్సెస్ఫుల్గా అయితే కనుక పైసలు పోయినాయి, కానీ ఇంకోటి ఏంటంటే అవి కూడా సెకండ్సే దొరికాయి నాకు. వాళ్ళే వచ్చేసారు. అమ్మా థ్యాంక్ యూ బ్రో. ఇంకా వనజంగి దగ్గరికి 2.6 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ గో. మనం లగేసుపల్లి అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి కలర్ స్ట్రైట్. చలో 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 వనజంగి. కనిపించిందా? అమ్మాయి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక దగ్గరికి వెళ్ళిన క్లియర్ కట్గా చూపిస్తాను నేను మీకు. ఇందులో కనపడుతుందో లేదో తెలియదు, కానీ ఆ జీప్ పైన అయితే కనుక ఇక్కడ ఎక్కడైనా టెంట్ వేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ప్లేస్ ఎలా ఉందో ఏంటన్నా చూద్దాం. పర్వాలేదు. వనజంగి మూన్ లైట్ క్యాంపింగ్స్, గోల్డెన్ యాంకర్ రిసార్ట్స్. ఓ మొత్తం లైటింగ్తోనే మొత్తం ఇక్కడంతా కూడా హల్చల్ చేస్తారు. బాబా బాబా సూపర్ ఉంది. మొత్తం ఎన్ని రిసార్ట్సే. బాగుంది. క్యాంపింగ్ టెంట్స్ డిఫరెంట్ మోడల్స్ అవుతున్నాయి ఇక్కడ. ఇక్కడ వేసుకోవాలంటే మళ్ళీ సపరేట్ ఛార్జ్ అవుద్ది. అసలు మీకు వనజంగి ఇక్కడ వ్యూ ఎలా ఉంటుంది నైట్ టైంలో ఇక్కడ క్యాంపింగ్ టెంట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి మీకు చూపించడానికి ఇదంతా మీకు చూపిస్తున్నా. నేనైతే కనుక ఎప్పుడు ఓన్గానే వేస్తాను, మీకు తెలిసిందే కదా. సడన్గా డౌన్ వచ్చింది. నాకు ఇదంతా చూస్తే ఎగ్జిబిషన్లా కనపడుతుంది అబ్బా, అలా బైక్ మీద తిప్పి చూపిస్తున్నట్టు. బాగుంది నిజంగా వ్యూ. సూపర్. ఇక్కడతో ఇంకా ఫ్రంట్గా ఉన్నాయి. మొత్తం అక్కడ రిసార్ట్స్ ఎక్కడికైనా కానీ ఈ లైటింగ్తోనే మొత్తం హల్చల్ చేస్తారు. మొత్తం అంతా హైలైట్ అదే. BBC ఇంకా ఫ్రంట్ ఉన్నాయి, మీకు చూపిస్తా. VBSS క్యాంపింగ్ హబ్ చూసారా? మొత్తం ఇదంతా కూడా లైటింగ్తోనే హల్చల్. ఆ లైట్స్ పెట్టడం వల్ల చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది వ్యూ అంతా. మార్నింగ్ 3గా రీజన్ ఏమైనా ఉందా? ఏంటన్నా పైకి వెళ్ళిన తర్వాత ఓకే ఓకే. అలా మాకు టెంట్స్ అవన్నీ ఉన్నాయి, మాకు టెంట్ అవన్నీ ఉన్నాయన్న మాకు. టెంట్ వేసుకోవచ్చా? ఎంతన్నా అలాగా? 300. రాఫిల్ క్యాంప్. ఇదంతా అట్రాక్టివ్గా ఏం లేవు కుమార్. ఎలక్ట్రిసిటీ మేము యూస్ ఉండవు, అంత ఏమి ఉండదు కదా బ్రో. మహా అయితే మార్నింగ్ 4 hours కదా పట్టేది బ్రో. మహా అయితే 4 hours దానికి అంత అవ్వదు కదా. ఒకసారి మీరు కూడా చూడాలి కదా. మేము డాన్స్లో వేయం తాగం కూడా బ్రో. అది మ్యాటర్. ఫైనల్ 3 చూద్దాం. ఇంకా 3కి సరే. ఇంకా ఫైనల్ 3కే ఉండు బ్రో. ఇంకా నేనేం మాట్లాడలేదు. ఇంకా ప్రస్తుతానికి ఎపీరియన్స్ అన్నది లేదు కాబట్టి నేను ఆ రేట్ మాట్లాడుతుంది. మీ ఇష్టం. ఇంకా ఏదన్నా చెప్తే దాన్ని బట్టి వెనకైనా వెళ్ళిపోతున్నాయి. ప్రాబ్లం అన్నది లేదు. బయట ఎక్కడైనా క్యాంపెయిన్ వేసుకోవచ్చు, నాకు ప్రాబ్లం అది కాదు. వెళ్తే ఆర్గ్యూ చేసుకోవడం కన్నా అక్కడ క్యాంపెయిన్ వేసుకోవడం బెటర్. ఎక్కడికి వెళ్తున్నా తెలీదు, కొండ అయితే ఎక్కిచ్చేస్తున్నాం మేము.
ఏదో పుల్లల్ని ఎత్తుక్కున్నాం, మంచి క్యాంపింగ్ ప్లేస్ని ఎత్తుక్కున్నాం అని చెప్పేసి ఇలా వస్తున్నాం. కానీ ఇదేం ఇలా కొండ ఎక్కుంటే వెళ్ళిపోతుంది. అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో కూడా తెలియదు మాకు. క్యాంపింగ్లో ఎందుకు స్టే చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ ప్లేస్ అన్నది ఏం లేదు, సేఫ్టీ లేదు, ఏం లేదు. దానికోసం అని చెప్పేసి రిసార్ట్ దగ్గర తీసుకున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఏం లేదు, పోదాం ఇంకా. టర్నింగ్ తిప్పాలి ఇప్పుడు, అసలేం టాస్క్. వెళ్ళిపోదాం ఇంకా. రిసార్ట్స్ తీసుకున్నాం. ఈ క్యాంపింగ్ చేయడానికి అంత సేఫ్ అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కట్టెలు కూడా ఇక్కడ ఏం కనపట్లేదు అబ్బా. ఇంకా అక్కడే స్టే చేయాలి, ఆప్షన్ లేదు. బాగుంది కానీ రోడ్డు అయితే డ్యూయల్ వల్ల అంత ఎక్స్పీరియన్స్ అన్న పొందలేకపోతున్నాను. కానీ సోలోగా అయితే కనుక భలే ఉంది ఈ రోడ్డు. ఇంకా మనం రిసార్ట్ దగ్గర కలుద్దాం. ఫుల్ చిల్ మోడ్ లో ఉన్నారు ఇక్కడ అందరూ. కుమార్ బాగుందో లేదో చూడు, తడి అయిపోతే బాగుందో లేదో చూడు అంటున్నా స్మెల్ కానీ. అవునా? ఇక్కడ ఇప్పుడు లైన్ రిసార్ట్ దగ్గర అయితే ఉందా మనకి టెంట్ అయితే ఇప్పించింది మనోడే. ఓకే, ఇది వచ్చేటప్పుడు లైన్ రిసార్ట్స్ అనమాట. అదే మన టెంట్ వచ్చేటప్పటికి క్యాంప్ ఫైర్ అయితే అరేంజ్ చేస్తున్నాం. ఇంకా మీకు ఫ్రంట్ వ్యూ పేజ్ చూపిస్తా చూడండి. థ్యాంక్ యూ బ్రో. ఇంక ఇవన్నీ టెంట్సే. ఇది వచ్చే చిన్న టెంట్, ఇవన్నీ కూడా పెద్ద టెంట్సే. మనకి చాలా అంటే చాలా బడ్జెట్ లో వచ్చింది. ఇది మీకు చెప్తాను నేను లాస్ట్ లో అయితే కనుక. హాయ్ మీకు చూపిస్తాయి. ఇంకా మన వాళ్ళు అయితే కనుక డాన్సులు మామూలుగా వేయట్లేదు. ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారుగా. ఎంజాయ్మెంట్ అంతా వీళ్ళ దగ్గరే ఉంది. లేక్ లయన్ రిసార్ట్స్ ఎంట్రన్స్ లోనే ఉంది. ఇది వ్యూ అయితే కనుక చాలా బాగుంది. ఓకే, అంటే వాష్ రూమ్స్ కూడా పర్వాలేదు ఈ బడ్జెట్ లో వచ్చేటప్పటికి. ఎందుకంటే ఇక్కడ వనజంగిలో బయట వేద్దామని చెప్పేసి అనుకున్నా, ప్రతి చోట కూడా గడ్డి ములిసిపోయి ఉంది, అవ్వట్లేదు. సో దానికోసం అని మన వెహికల్ అయితే కనుక అక్కడ పార్క్ చేసా. గ్రాబ్ గడ్ అయితే కనుక నా వంక అలా చూస్తున్నాడు. Finally, my Plus is back. Ba. సెకండ్స్ అయినా కానీ ఆన్ టైంకి వచ్చే. ఐఎమ్ హ్యాపీ రైట్ నౌ. రేపు వనజంగి వ్యూ అయితే కనుక ఒక రేంజ్లో క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బ్యాటరీస్ అయితే ఫుల్ ఛార్జింగ్ పెట్టేసా. ఇప్పుడు ఒక డ్రోన్ షాట్ అన్నది ఎగరేసాం. ఇక్కడ ఫుల్ చిల్ మోడ్ అనమాట ఈరోజు అయితే.
ఓకే. పార్ట్ 3 ఇంకా క్రేజీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ గట్టిగా నొక్కండి భయ్యోయ్.